మొదటి వన్డే మ్యాచ్లో ఇంగ్లాండ్ టీం మీద ఘన విజయం సాధించిన మన టీమిండియా ఇప్పుడు రెండో వన్డే మ్యాచ్కి సిద్ధమైంది. ఫిబ్రవరి 9వ తేదీన కటక్లోని బారాబతి స్టేడియం వేదికగా రెండు జట్లు రెండో మ్యాచ్లో తలపడబోతున్నాయి. సో ఈ మ్యాచ్ అయితే ఇంగ్లాండ్ టీంకు ఒక డూ ఆర్ డే మ్యాచ్. ఎందుకంటే ఈ మ్యాచ్లో ఓడిపోతే వాళ్ళు ఇంకా సిరీస్ను కోల్పోతారు. దీంతో ఖచ్చితంగా ఈ మ్యాచ్లో గెలవాలనే ఒత్తిడి ఎక్కువగా ఇంగ్లాండ్ టీం మీద ఉంటుంది. వేరాజ్ మన టీమిండియాకు చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో ఒక అద్భుతమైన విక్టరీ కొట్టారు. మేలీ రోహిత్ శర్మ మరి గంభీర్ కాంబినేషన్లో ఫస్ట్ టైం వన్డేలో ఒక విజయం సాధించారు. సో గత 3 to 4 monthsగా చూసుకుంటే ఈ కాంబినేషన్కి పెద్దగా విక్టరీస్లో బంగ్లాదేశ్ మీద టెస్ట్ సిరీస్ గెలిచిన తర్వాత మన టీమిండియా వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. మన వాళ్ళు న్యూజిలాండ్ మీద వైట్ వాష్ అయ్యారు. ఆ తర్వాత అలాగే బీజీటీలో కూడా వీళ్ళ కాంబినేషన్లో ఒక్క విజయం కూడా రాలేదు. ఒక మ్యాచ్ డ్రా అయింది అంతే. సో లాస్ట్ మ్యాచ్లో విజయం ద్వారా రోహిత్ మరియు గంభీర్ కాంబినేషన్ ఆ పరాజయాల పరంపరకు ఒక బ్రేక్ వేశారు. దీంతో ఈ మ్యాచ్లోకి సరికొత్త ఉత్సాహంతో బరిలోకి దిగుతారు. అయితే ఈ మ్యాచ్ కోసం చాలా మందిలోని బిగ్గెస్ట్ డౌట్ విరాట్ కోహ్లీ ఆడతాడా లేదని చెప్పి. సో దీని గురించి అయితే మన టీమిండియా బ్యాటింగ్ కోచ్తో పాటు వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా ఒక అప్డేట్ ఇచ్చాడు. అండ్ వాటి బట్టి చూసుకుంటే విరాట్ కోహ్లీ సెకండ్ వన్డే మ్యాచ్కి ఫిట్ అయిపోయాడంట. మోస్ట్ లైక్లీ ప్లేయింగ్ లెవెన్లోకి రావచ్చు. ఇన్ఫాక్ట్ బారాబతి స్టేడియంలో విరాట్ కోహ్లీ చాలా బేవచ్చంగా ప్రాక్టీస్ చేశాడు. సో ఒకవేళ విరాట్ కోహ్లీ ఇంజరీ కనుక తగ్గకపోతే అంతలా ప్రాక్టీస్ చేయడు, ఖచ్చితంగా రెస్ట్ తీసుకుంటాడు. బట్ ప్రాక్టీస్ చేశాడంటే డెఫినెట్లీ అతను ప్లేయింగ్ లెవెన్లోకి తిరిగి వస్తాడు. ఇక టీమ్స్ గురించి మిగతా అప్డేట్స్ తెలుసుకునే ముందు మనమైతే ఒకసారి వెన్యూ యొక్క డీటెయిల్స్ చూద్దాం. సో ఈ మ్యాచ్ని అయితే కటక్లోని బారాబతి స్టేడియం వేదికగా ఆడబోతున్నారు. అండ్ ఇక్కడ పిచ్ రిపోర్ట్ చూసుకుంటే చాలా వరకు బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. ఎస్పెషల్లీ లాస్ట్ 3 వన్డే మ్యాచెస్లో చూసుకుంటే మాత్రం బ్యాట్స్మెన్ ఈ గ్రౌండ్లో పండగ చేసుకున్నారు. సో నార్మల్గా చూసుకుంటే గ్రౌండ్లో ఉండే వికెట్ను 2 రకాల సాయిల్తో తయారు చేస్తారంట. ఒకటి రెడ్ సాయిల్, మరొకటి బ్లాక్ సాయిల్. బట్ ఈ రెండింటిలో రెడ్ సాయిల్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. అంటే బ్లాక్ సాయిల్ ఒక 40% వాడితే రెడ్ సాయిల్ 60% వాడతారు. దీంతో న్యాచురల్గానే పిచ్ మీద మంచి పేస్ అండ్ బౌన్స్ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మన ఇండియన్ వికెట్స్ మీద ఇలా మంచి పేస్ అండ్ బౌన్స్ ఉంటుందో ఆ వికెట్స్ బ్యాటింగ్కి కొనుక్కులిస్తాయి. ఎందుకంటే మన వాళ్ళు పిచ్ మీద గ్రాస్ ఉంచరు. అట్ ది సేమ్ టైం కండిషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి సేనా కంట్రీస్తో పోల్చుకుంటే. సో మోస్ట్ లైక్లీ మనమైతే ఈ మ్యాచ్ కోసం ఒక మంచి బ్యాటింగ్ ట్రాకింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎస్పెషల్లీ మన టీమిండియా కనుక ముందు బ్యాటింగ్ చేస్తే ఖచ్చితంగా భారీ స్కోర్ చూడొచ్చు. అయితే గ్రౌండ్ యొక్క ఓవరాల్ స్టాట్స్ చూసుకుంటే మాత్రం యావరేజ్ స్కోర్ అంత ఎక్కువగా లేదు. సో ఇప్పటివరకు గ్రౌండ్లో మొత్తం 19 వన్డే మ్యాచ్లు జరిగాయి. అంటే 19 వన్డే మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 7 మ్యాచ్లో గెలిచాయి. అండ్ చేస్ చేసిన టీమ్స్ చూసుకుంటే మొత్తం 12 మ్యాచ్లో గెలిచారు. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ కేవలం 249 రన్స్గా మాత్రమే ఉంది. సో యావరేజ్ స్కోర్ చూడగానే చాలా మంది ఇది కొంతవరకు లో స్కోరింగ్ విన్ అనుకుంటారు. అంటే 249 రన్స్ మాత్రం ఉంది కదని అనుకోవచ్చు. బట్ ఇక్కడ మనం నోటీస్ చేయవలసిన విషయం ఏంటంటే ఈ గ్రౌండ్లో చివరికి ఆడిన 3 వన్డే మ్యాచ్ల్లో ఏకంగా 5 సార్లు 300+ టోటల్స్ వచ్చాయి. అంటే రెండు టీంలు కలిపి మొత్తం 6 ఇన్నింగ్స్లు ఆడితే 3 మ్యాచ్ల్లో. సో 6 ఇన్నింగ్స్లో ఏకంగా 5 సార్లు 300 కంటే పెద్ద టోటల్స్ వచ్చాయి. అండ్ ఇంక ఇంట్రెస్టింగ్ థింగ్ ఈ 5 టైమ్స్లో 3 times 360+ టోటల్స్ వచ్చాయి. సో క్లియర్లీ గత 3 మ్యాచ్ల యొక్క స్టాట్స్ బట్టి చూసుకుంటే ఇది ఒక హై స్కోరింగ్ వెన్యూనే. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం యావరేజ్ స్కోర్ తక్కువగా ఉంది. ఎందుకంటే ఎప్పటి నుండి గ్రౌండ్లో మ్యాచెస్ ఆడుతున్నారు. ఇక టాస్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ స్టాట్స్ పెట్టే మనం అర్థం చేసుకోవచ్చు. ఈ గ్రౌండ్లో చేసింగ్ చేసిన టీమ్స్కు చాలా మంచి రికార్డు ఉంది. మెయిన్ డ్యూ ఫ్యాక్టర్ అనేది ఈ గ్రౌండ్లో చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఓవరాల్గా ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ మరియు కండిషన్స్ బట్టి చూసుకుంటే టాస్ గెలిచిన కెప్టెన్ మోస్ట్ లైక్లీ ముందుగా బౌలింగ్ ఎంచుకోవచ్చు. ఇక ఈ గ్రౌండ్లో మన టీమిండియాకి చూసుకుంటే అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు మొత్తం మన వాళ్ళు ఈ గ్రౌండ్లో 17 వన్డే మ్యాచ్లు ఆడితే 13 మ్యాచ్లో గెలిచారు. కేవలం 4 వన్డే మ్యాచ్లో మాత్రం ఓడిపోయారు. సో ఈ గ్రౌండ్ అయితే మన టీమిండియాకు చాలా వచ్చిన గ్రౌండ్. మన వాళ్ళు ఎప్పుడు మ్యాచ్ అయినా సరే గెలుస్తారు. ఇన్ఫాక్ట్ వన్డే ఫార్మాట్లో 2003 సంవత్సరం నుండి మన వాళ్ళు ఈ గ్రౌండ్లో ఆడిన ప్రతి మ్యాచ్లో కూడా గెలిచారంట. సో ఈ గ్రౌండ్లో అయితే మన టీమిండియాకు చాలా అంటే చాలా మంచి రికార్డు ఉంది. బట్ ఎనివే ఈ గ్రౌండ్లో ఇంగ్లాండ్ ఆడిన మ్యాచెస్లో చూసుకుంటే మాత్రం చాలా వరకు నెక్ టు నెక్ కాంపిటీషన్ ఇచ్చారు వాళ్ళు. సో ఈ గ్రౌండ్లో అయితే మన టీమిండియా ఇంగ్లాండ్ టీంతో మొత్తం 5 వన్డే మ్యాచ్లు ఆడారు. అండ్ 5 వన్డే మ్యాచ్లో 3 గెలిస్తే 2 ఇంట్లో ఓడిపోయారు. మెయిన్లీ ప్రీవియస్గా 2 జట్ల మధ్య గ్రౌండ్లో వన్డే మ్యాచ్ జరిగినప్పుడు మనం ఒక హై స్కోరింగ్ మ్యాచ్ చూసాం. ఇన్ఫాక్ట్ ఒక హై స్కోరింగ్ థ్రిల్లర్ అని చెప్పుకోవచ్చు. మన వాళ్ళ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి 381 రన్స్ కొట్టారు. బట్ ఇంగ్లాండ్ వాళ్ళ చేసింగ్లో మన వాళ్ళకి చాలా మంచి కాంపిటీషన్ ఇచ్చి 366 రన్స్ కొట్టారు. సో ఈ గ్రౌండ్లో అయితే ఇంగ్లాండ్ టీం మన టీమిండియాకి ఎప్పటికప్పుడు మంచి కాంపిటీషన్ ఇచ్చింది. దీంతో మనమైతే ఈ మ్యాచ్లో 2 జట్ల మధ్య ఒక మంచి నెక్ టు నెక్ కాంపిటీషన్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మ్యాచ్ యొక్క టైమింగ్స్ విషయానికి వస్తే సేమ్ ఫస్ట్ మ్యాచ్లోనే మధ్యాహ్నం 1 మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. టాస్ 1 గంటకి వేస్తారు. అలాగే లైవ్ స్ట్రీమింగ్ చూసుకుంటే టీవీలో అయితే Sports 18 2 ఛానల్లో వస్తుంది. అండ్ మొబైల్లో Disney+ Hotstar యాప్లో లైవ్ స్ట్రీమింగ్ జరుగుతుంది. ఇక మ్యాచ్ యొక్క వెదర్ రిపోర్ట్ చూసుకుంటే ఎలాంటి సమస్య లేదు. ఎక్కడ కూడా రెయిన్ ఫోర్కాస్ట్ అనేది లేదు. బట్ ముందు చెప్పుకున్నట్టే డ్యూ మాత్రం ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. దీంతో సెకండ్ బ్యాటింగ్ చేసిన టీంకు బాల్ రోల్ అయిన తర్వాత కండిషన్స్ నుంచి చాలా హెల్ప్ దొరుకుతుంది. ఇక టీమ్స్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ టీమ్ థండర్ ది పంప్. నిజంగా వాళ్ళకైతే ఈ సిరీస్లో ఏమీ కలిసి రావట్లేదు. బ్రెండన్ మెక్కలం కోచింగ్లో వచ్చారు, ఏదైనా అద్భుతాలు చేస్తారేమో అనుకున్నాం. బట్ T20 సిరీస్ దగ్గర నుండి చూసుకుంటే వాళ్ళైతే మన టీమిండియాకి పెద్దగా కాంపిటీషన్ ఇవ్వలేకపోతున్నారు. మెయిన్లీ ఫస్ట్ వన్డే మ్యాచ్లో ఇనీషియల్ ఓవర్స్లో మాత్రమే మన టీమిండియాను డామినేట్ చేశారు. కానీ తర్వాత మిగతాదంతా మాత్రం మన టీమిండియాలో డామినేషనే. సో యాక్చువల్ ఇంగ్లాండ్ టీంకి అయితే మొమెంటం దొరుకుతుంది. బట్ దాన్ని క్యారీ చేయలేకపోతున్నారు. మెయిన్లీ బ్యాటింగ్లో చూసుకుంటే ఆ వన్డే ఫార్మాట్కు తగ్గ టెంపర్మెంట్ చూపించలేకపోతున్నారు.
సో మనం ఫస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ టీం యొక్క బ్యాటింగ్ అప్రోచ్ చూసాం. వాళ్ళు 2 many డాట్ బాల్స్ ఆడేసి తమ మీద తామే ప్రెజర్ పెంచుకుంటున్నారు. అంతే ప్రెజర్ తగ్గించుకోవడం కోసం ఏదో ఒక భారీ షాట్ ఆడి తమ వికెట్లను కోల్పోయేవారు. మీలా క్రూషియల్ టైంలో బ్రేక్ త్రూస్ ఇచ్చేసేవారు. సో ఇంగ్లాండ్ టీం బ్యాటింగ్ అప్రోచ్లో అయితే మార్పు రావాలి. వాళ్ళ ఇన్నింగ్స్ని కన్స్ట్రక్ట్ చేయాలి. అలా కాకుండా కేవలం బౌండరీస్ ద్వారా మాత్రమే రన్స్ కొడదామనుకుంటే మాత్రం వాళ్ళు మన మీద గెలవలేరు. సో ఇంగ్లాండ్ వాళ్ళ దగ్గర అయితే ఆన్ ది పేపర్ చూసుకుంటే చాలా మంచి బ్యాటింగ్ అటాక్ ఉంది. మిగిలిన వాళ్ళ ఓపెనర్స్ ఫస్ట్ మ్యాచ్లో చాలా అద్భుతమైన కౌంటర్ అటాక్ చేశారు. అలాగే మిడిల్ ఆర్డర్లో వాళ్ళ కెప్టెన్ జాస్ బట్లర్తో పాటు జాకబ్ బెథెల్ 50s కొట్టారు. సో ఇంగ్లాండ్ టీంలో అయితే కొంతమంది ప్లేయర్స్ చాలా మంచి ఫామ్లో ఉన్నారు. బట్ వాళ్ళకి వచ్చిన స్టార్స్ని పెద్ద ఇన్నింగ్స్గా కన్వర్ట్ చేయలేకపోతున్నారు. అట్ ది సేమ్ టైం మనం ముందు చెప్పుకున్నట్టు వాళ్ళు రాంగ్ టైంలో తమ వికెట్లను సమర్పించుకుంటున్నారు. అది కూడా సిల్లీ షాట్లు ఆడి. సో ఈ మ్యాచ్లో అయినా సరే ఇంగ్లాండ్ టీం యొక్క బ్యాటింగ్ అప్రోచ్లో మార్పు రావాలి. వాళ్ళు తమ డాట్ బాల్ పర్సంటేజ్ని తగ్గించుకుని స్ట్రైక్ని ఎక్కువగా రొటేట్ చేయడానికి ట్రై చేయాలి. ఇక బౌలింగ్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో వాళ్ళ పేసర్స్ న్యూ బాల్తో చాలా బాగా బౌలింగ్ చేశారు. అలాగే ఓల్డ్ బాల్తో కూడా చివరిలో కాస్త మెరుగ్గానే బౌలింగ్ చేశారు. బట్ ఈ మధ్యలో చూసుకుంటే మాత్రం వాళ్ళైతే మన టీమిండియా బ్యాట్స్మెన్ ఎక్కడ కూడా కట్టడి చేయలేకపోయారు. ఎస్పెషల్లీ T20 సిరీస్లో బాగా బౌలింగ్ చేసిన బ్రైడెన్ కార్స్ ఫస్ట్ వన్డే మ్యాచ్లో తేలిపోయాడు. అలాగే వాళ్ళ మిగతా పేసర్ సకీబ్ మహమూద్ మరియు జాఫ్ రాచర్ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు. సో ఇంగ్లాండ్ టీం అన్ఎక్స్పెక్టెడ్గా తమ ఆల్రౌండర్ జాకబ్ బెథెల్ లాస్ట్ మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. వాళ్ళకి అతను మూడో స్పిన్ బౌలింగ్ ఆప్షన్ ఉన్నప్పటికీ అతనైతే ఏదో ప్రైమరీ స్పిన్నర్లో బౌలింగ్ చేశాడు. మిగతా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ వాళ్ళకి బాగా యూజ్ అయింది. సో అంది పేపర్ చూసుకుంటే ఇంగ్లాండ్ టీంకి ఒకే జెన్యూన్ స్పిన్నర్గా అదిల్ రషీద్ ఉన్నాడు. బట్ దాంతో పాటు జాకబ్ బెథెల్ మరియు లియామ్ లివింగ్స్టన్ వీళ్ళిద్దరు కూడా డ్యామేజ్ చేయగలరు. అదే వాళ్ళ పేస్ అటాక్ చూసుకుంటే 3 ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. సో ఇంగ్లాండ్ టీం అయితే ఫస్ట్ వన్డే మ్యాచ్లో ఎక్కువ బ్యాటింగ్ డెప్త్ కోసం వెళ్లారు. దీనివల్ల ఒక పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ పేస్లో బ్యాటింగ్ ఆల్రౌండర్ని జాకబ్ బెథెల్ని ఆడించారు. అయితే ఈ మ్యాచ్ కోసం చూసుకుంటే మాత్రం ఇంగ్లాండ్ టీం మేబీ తమ ప్లేయింగ్ లైన్లో ఒక మార్పు చేసే అవకాశం కనిపిస్తుంది. అదేంటంటే సకీబ్ మహమూద్ ప్లేస్లో మార్కుడ్ని తీసుకొస్తారేమో అనుకుంటున్నా. ఎందుకంటే ఇంగ్లాండ్ టీం ఈ వన్డే మ్యాచ్లో ఖచ్చితంగా గెలిచి తీరాలి. దీనివల్ల వాళ్ళ మెయిన్ పేస్ బౌలర్ అయిన మార్కుడ్ను ఈ మ్యాచ్లో ప్లేయింగ్ లైన్లోకి తీసుకొచ్చే అవకాశాలు ఉండొచ్చు మేబీ. ఇక మన టీమిండియా విషయానికి వస్తే ఫస్ట్ వన్డే మ్యాచ్ తర్వాత చాలా కేవోస్ చూసాం. ఎస్పెషల్లీ శ్రేయస్ అయ్యర్ విషయంలో ఒక కాంట్రవర్సీ మొదలయ్యింది. సో యాక్చువల్లీ ఫస్ట్ వన్డే మ్యాచ్లో మన వాళ్ళు శ్రేయస్ అయ్యర్ను ప్లేయింగ్ లైన్లోకి తీసుకోవాలని చెప్పి అనుకోలేదంట. అతని ప్లేస్లో జైస్వాల్ ఓపెనర్ ఆడించి శుభ్మన్ గిల్ నెంబర్ 4 ఆడిద్దాం అనుకున్నారంట. బట్ మ్యాచ్కు ముందు రోజు నైట్ విరాట్ కోహ్లీ మోకాలికి చిన్న గాయం అవడంతో అప్పుడు శ్రేయస్ అయ్యర్ను ప్లేయింగ్ లైన్లో ఆడిస్తామని చెప్పి అప్పటికప్పుడు కాల్ చేసి చెప్పారంట. సో శ్రేయస్ అయ్యర్ అయితే ఫస్ట్ వన్డే మ్యాచ్లో నేను ఎలాగలేనని చెప్పి సినిమాకి వెళ్ళిపోయాడంట. బట్ అతను సినిమా చూస్తున్న టైంలో మన కెప్టెన్ రోహిత్ శర్మ కాల్ చేసి చెప్పాడంట, విరాట్ కోహ్లీకి చిన్న ఇంజరీ అయింది, రేపటి మ్యాచ్లో నువ్వు ఆడబోతున్నావు అని చెప్పి ఒక అప్డేట్ ఇచ్చారంట. అండ్ దెన్ శ్రేయస్ అయ్యర్ సినిమా నుండి వెనక్కి వచ్చి వెంటనే పడుకున్నాడంట మ్యాచ్ కోసం. సో ఇదైతే నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విషయం. శ్రేయస్ అయ్యర్ లాంటి ఒక టాప్ బ్యాట్స్మెన్ పక్కన పెడతారని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం మన వాళ్ళు ఎంతగానో తెగించేలా కనిపిస్తున్నారు. మళ్ళీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే మనకు కావాల్సింది లెఫ్ట్ రైట్ కాంబినేషన్ లేకపోతే మ్యాచ్లు గెలవడమే. సో మీ దగ్గర ఉన్న రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ సరిగ్గా ఆడకపోతే అప్పుడు ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ట్రై చేసిన అర్థం ఉంటుంది. అలా కాకుండా ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కావాలని చెప్పి బాగా ఆడుతున్న రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ పక్కన పెట్టడం ఏమాత్రం కరెక్ట్ కాదు. మీరు లాస్ట్ మ్యాచ్లో అక్షర్ పటేల్ లాంటి వాళ్ళు నెంబర్ 5లో పంపించి బాగా యూజ్ చేసుకున్నారు. సో మీకు అంతకే లెఫ్ట్ హ్యాండర్స్ కావాలనుకుంటే మన ఆల్రౌండర్స్ని యూజ్ చేసుకోవడమే అప్ ది ఆర్డర్ పంపే. అలా కాకుండా నెంబర్ 4 సమస్యను మనకు తీర్చేసిన ఒక బ్యాట్స్మెన్ను పక్కన పెడతామంటే అది నిజంగా ఫూలిష్ థింగ్ అవుతుంది. మళ్ళీ నెంబర్ 4 సమస్యను క్రియేట్ చేసేలా కనిపిస్తున్నారు మీరు. సో ఇప్పటికైనా మన టీం మేనేజ్మెంట్ శ్రేయస్ అయ్యర్ని డ్రాప్ చేయాలని ఒక పిచ్చి థాట్ని పక్కన పెట్టాలి. అలా కాకుండా లెఫ్ట్ హ్యాండర్స్ని అకామిడేట్ చేయడం కోసం బాగా ఆడుతున్న ప్లేయర్ని పక్కన పెట్టేస్తే మన గోయి మనమే తవ్వుకున్నట్టు అవుతుంది. సో ఈ మ్యాచ్ కోసం విరాట్ కోహ్లీ అయితే కంప్లీట్లీ ఫిట్ అయ్యాడు కాబట్టి అతను మోస్ట్ లైక్లీ ప్లేయింగ్ లైన్లోకి వస్తాడు. బట్ అతని మ్యాచ్ కోసం జైస్వాల్ ప్లేస్లో ప్లేయింగ్ లైన్లోకి రావాలి. అలా కాకుండా అయ్యర్ని పక్కన పెడితే నిజంగా మన గోతుని మనమే తవ్వుకున్న వాళ్ళం అవుతాం. సో ఈ మ్యాచ్ కోసం మన టీమిండియా బ్యాటింగ్ అయినప్పుడు ఒక్క మార్పే జరుగుతుంది. జైస్వాల్ బయటకు వెళ్ళి విరాట్ కోహ్లీ ప్లేయింగ్ లైన్లోకి వస్తాడు. కానీ ఆర్డర్లో చూసుకుంటే మాత్రం గిల్లీ సార్ ఓపెనర్గా ఆడతాడు. అండ్ మేబీ యాజ్ యూజువల్లీ మరోసారి అక్షర్ పటేల్ నెంబర్ 5లో బ్యాటింగ్ చేయొచ్చు. ఎందుకంటే అతను ఫ్లోటర్గా మన టీమిండియాకు చాలా బాగా వర్కౌట్ అవుతున్నాడు. సో మన టీమిండియా ఈ మ్యాచ్లో కూడా మరోసారి అక్షర్ పటేల్ను ఫ్లోటర్గా యూజ్ చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక బౌలింగ్ కాంబినేషన్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో హర్షిత్ రాణా ఆడించి సర్ప్రైజ్ చేశారు. అయితే దీన్ని కొంతమంది సమర్థిస్తున్నారు, మరి కొంతమంది విభేదిస్తున్నారు. మెయిన్లీ బౌమర్ ఇంజరీ మీద క్లారిటీ లేదు కాబట్టి హర్షిత్ రాణా ఆడిస్తున్నారని చెప్పి కొందరు ఆర్గ్యూ చేస్తున్నారు. బట్ నేనైతే ఇప్పటివరకు మన వాళ్ళు షమీ మరియు హర్షదీప్ సింగ్ కాంబినేషన్ కూడా ట్రై చేయలేదు. సో ఒకవేళ నిజంగానే బౌమర్కి ఇంజరీ అయితే అతని ప్లేస్లో ఎవరు ఆడతారు? హర్షదీప్ సింగ్ ఆడతాడు. హర్షిత్ రాణా ఎందుకు ఆడతాడు? ఒకవేళ మన వాళ్ళు 3 పేసర్స్తో వెళ్ళాలనుకుంటే మాత్రం హర్షిత్ రాణా ప్లేయింగ్ లైన్లోకి వస్తాడు. అది కూడా అతను ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్లోకి తీసుకుంటే. అలా కాకుండా మన వాళ్ళు నార్మల్ సర్కమ్స్టాన్స్లో చూసుకుంటే 2 పేసర్స్తోనే వెళ్తారు. అండ్ ఈ సందర్భంలో మన వాళ్ళు ఖచ్చితంగా షమీ మరియు హర్షదీప్ సింగ్ కాంబినేషన్ ట్రై చేయాలి. కనీసం 2 మ్యాచ్లు అయినా సరే వాళ్ళ కాంబినేషన్ ఆడించాలి. అలా కాకుండా డైరెక్ట్గా వాళ్ళ కాంబినేషన్ ఛాంపియన్స్ ట్రోఫీలో ట్రై చేస్తామంటే అది బ్యాక్ ఫైర్ అవ్వచ్చు. సో మీరైతే ముందు హర్షదీప్ సింగ్ మరియు షమీ యొక్క కాంబినేషన్ ట్రై చేయండి. అండ్ దాని తర్వాత హర్షిత్ రాణాకు ఛాన్సెస్ ఇవ్వండి. లేదు మాకు హర్షిత్ రాణా ఫ్రంట్ లైన్ బౌలర్ అనుకుంటే ఇంకేం చేయలేం మనం. సో నేనైతే ఈ మ్యాచ్లో హర్షదీప్ సింగ్ ఆడిస్తే బెటర్ అనుకుంటున్నా. కనీసం ఒక్క మ్యాచ్లో అయినా సరే కాంబినేషన్ ట్రై చేయండి. షమీ మరియు హర్షదీప్ సింగ్ పవర్ ప్లేలో ఎలా బౌలింగ్ చేస్తున్నారు, డెత్ ఓవర్స్ ఎలా బౌలింగ్ చేస్తున్నారో ఒక క్లారిటీ రావాలి. అందుకని అప్పుడు మాత్రం మన హార్దిక్ పాండ్యాని ఎలా యూజ్ చేసుకోవాలనే క్లారిటీ కూడా వస్తుంది.
అలా కాకుండా నేరుగా ఛాంపియన్స్ ట్రోఫీలోనే వాళ్ళ కాంబినేషన్ ట్రై చేస్తామంటే మనకు తర్వాత సెట్ చేసుకోవడానికి టైం దొరకదు. సో నేనైతే మేబీ మ్యాచ్లో రొటేషన్ ద్వారా హర్షిత్ రాణాని పక్కన పెట్టి హర్షదీప్ సింగ్ని ఆడిస్తారు అనుకుంటున్నా. అండ్ దెన్ థర్డ్ మ్యాచ్లో షమీని పక్కన పెట్టి బోత్ రాణా మరి హర్షదీప్ సింగ్ని ఆడిస్తారు అనుకుంటున్నా. సో ఈ మ్యాచ్ కోసం అయితే నేను మన టీమిండియా ప్లేయింగ్ లెవెన్లో 2 మార్పులు ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కానీ గంభీర్ కోచ్కి వచ్చిన తర్వాత మన టీమిండియా ప్లేయింగ్ లెవెన్ అలా ఉంటుందో గెస్ చేయడం చాలా కష్టమైన విషయంగా మారిపోయింది. మనం ఒకటి అనుకుంటే గంభీర్ కంప్లీట్లీ వేరేది అనుకుంటున్నాడు. సో చూడాలి మరి మ్యాచ్ కోసం మన వాళ్ళు ఎలాంటి ప్లేయింగ్ లెవెన్ కాంబినేషన్తో వస్తారనేది.